హాయ్ ఫ్రెండ్స్, ఈ మధ్య మన వాట్సాప్ గ్రూపుల్లో ఈ హెచ్హెచ్జి 2కి సంబంధించి చాలా చర్చ జరుగుతుంది ఫ్రెండ్స్. హెచ్హెచ్జి 2కి రిక్రూట్మెంట్ రూల్స్లో రిలాక్సేషన్ ఇచ్చారు, వన్ టైం రిలాక్సేషన్గా ఇచ్చారని, దీనిపై కొంతమంది కోర్టుకి వెళ్ళారని, హెచ్హెచ్జి 2 పోస్టులు పెండింగ్లో పడ్డాయని, సో ఇలా చాలా చర్చ జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే ఇంతకీ ఈ హెచ్హెచ్జి 2 అనే క్యాడర్ అనేటువంటిది ఎక్కడ ఉంది, ఎప్పుడు వస్తుంది, ఎవరికి వస్తుంది అని ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో మన పోస్టల్ డిపార్ట్మెంట్లో స్టార్టింగ్ కేడర్ ఎంటీఎస్ ఫ్రెండ్స్. సో ఎంటీఎస్ తర్వాత పోస్ట్ మ్యాన్ లేదా మెయిల్ గార్డ్ అంటారు, ఆ తర్వాత పోస్టల్ అసిస్టెంట్ లేదా సార్టింగ్ అసిస్టెంట్ అంటారు. ఈ పోస్టల్ అసిస్టెంట్ లేదా సార్టింగ్ అసిస్టెంట్ కేడర్ నుంచి ఐపీగాను ఎగ్జామ్ రాసి వెళ్ళిపోతే అది ఒక గెజిటెడ్ లైన్లో వెళ్ళిపోతారు ఫ్రెండ్స్. సో అలా కాకుండా పోస్టల్ అసిస్టెంట్ సార్టింగ్ అసిస్టెంట్గానే ఉండిపోతే వారికి సీనియారిటీ మీద కొన్ని ప్రమోషన్స్ వస్తాయి ఫ్రెండ్స్. సో వాటిని ఎల్ఎస్జి అంటారు ఫ్రెండ్స్, లోయర్ సెలక్షన్ గ్రేడ్ అని, తర్వాత హయ్యర్ సెలక్షన్ గ్రేడ్ అని హెచ్హెచ్జి 2 అంటారు. దాని తర్వాత హెచ్హెచ్జి 1 హయ్యర్ సెలక్షన్ గ్రేడ్ 1, ఇంకా సీనియారిటీ ఉన్నట్లయితే ఎన్ఎఫ్జి, హెచ్హెచ్జి 1 ఎన్ఎఫ్జి అనేటువంటి ప్రమోషన్స్ అనేటువంటివి వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. అయితే మన పోస్టల్ డిపార్ట్మెంట్లో పోస్టల్ వింగ్లో క్యాడర్ రీస్ట్రక్చరింగ్ అనేటువంటిది జరిగింది ఫ్రెండ్స్. ఆర్ఎంఎస్లో దాన్ని ఒప్పుకోలేదు, అది జరగలేదు. సో ఈ పోస్టల్లో క్యాడర్ రీస్ట్రక్చరింగ్ జరగడం వల్ల ఎల్హెచ్జి పోస్టులు చాలా ఎక్కువగా పెరిగాయి ఫ్రెండ్స్. ఆ తర్వాత దానికి అనుగుణంగా హెచ్హెచ్జి 2 పెరిగాయి, హెచ్హెచ్జి 1 అలాగే హెచ్హెచ్జి 1 ఎన్ఎఫ్జి ఇలా పోస్టులు పెరగడం జరిగింది ఫ్రెండ్స్. సో ఎల్హెచ్జి అంటేనే అక్కడి నుంచి సూపర్వైజరీ పోస్టులు ఫ్రెండ్స్, అవి సూపర్వైజర్ క్యాడర్ పోస్టులు అనమాట. సో ఈ ఎల్హెచ్జికి రావడానికి పిఏఎస్ఏలో మినిమం 5 years సర్వీస్ ఉంటే సరిపోతుంది. అయితే 5 years కంప్లీట్ అవుతానే ఈ ఎల్హెచ్జి పోస్ట్ అనేటువంటివి రావు ఫ్రెండ్స్. ఎందుకంటే ఆల్రెడీ ఎల్హెచ్జిలో పనిచేస్తున్నటువంటి వారు రిటైర్మెంట్ ద్వారా కానీ డెత్ ద్వారా కానీ ఏదో ఒక రూపంలో వేకెంట్ అయితే ఆ పోస్ట్ని ఫిలప్ చేయడానికి మన పిఏఎస్ఏ క్యాడర్ నుంచి ప్రమోషన్లు ఇస్తూ ఉంటారు ఫ్రెండ్స్. సో ఆ విధంగా పిఏఎస్ఏ నుంచి ఎల్హెచ్జిగా వస్తారు. సో అలాగే ఎల్హెచ్జి నుంచి హెచ్హెచ్జి 2 అనే మరో ప్రమోషన్ ఉంది ఫ్రెండ్స్. సో ఎల్హెచ్జి టు హెచ్హెచ్జి 2 ప్రమోషన్ వెళ్ళాలంటే మినిమం 6 years సర్వీస్ ఉండాలి ఫ్రెండ్స్. అలాగే హెచ్హెచ్జి 2 నుంచి హెచ్హెచ్జి 1కి వెళ్ళాలంటే మళ్ళీ 3 years సర్వీస్ ఉండాలి ఫ్రెండ్స్. అయితే ఇక్కడ ఈ క్యాడర్ రీస్ట్రక్చరింగ్ జరిగిన తర్వాత హెచ్హెచ్జి 2 హెచ్హెచ్జి 1 పోస్టులు చాలా ఫిలప్ కాలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ మినిమం క్వాలిఫైయింగ్ సర్వీస్ ఉండేటువంటి ఎల్హెచ్జి అఫీషియల్స్ లేని కారణంగా అలాగే పెండింగ్ పడిపోతున్నాయి. సో దాని మీద మన యూనియన్ నాయకులందరూ కూడా పోరాడి సో దీనికి ఒక రిలాక్సేషన్ ఇవ్వండి అని రిక్వెస్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. దాన్ని కన్సిడర్ చేసినటువంటి డిపార్ట్మెంట్ రీసెంట్గా ఈ ఆర్డర్ అనేటువంటిది రిలీజ్ చేసింది ఫ్రెండ్స్. సో ఇందులో ఎల్హెచ్జి నుంచి హెచ్హెచ్జి 2కి వెళ్ళాలి అంటే మినిమం 6 years సర్వీస్ ఉండాలి ఫ్రెండ్స్. అయితే వన్ టైం మెజర్గా దీన్ని రిలాక్సేషన్ ఇచ్చారు. 6 years కాకుండా 4 years ఉంటే సరిపోతుంది అని రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అయితే ఈ రిలాక్సేషన్ అనేటువంటిది కేవలం 2022-23 సంవత్సరానికి సంబంధించింది మాత్రమే, ఆ తర్వాత రాదు అని క్లియర్ కట్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఇది వన్ టైం మెజర్గా మాత్రమే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అంటే 2022లో వచ్చిన వేకెన్సీలకి 2023లో వచ్చిన వేకెన్సీలకి ఈ 2 సంవత్సరాల వేకెన్సీలకి మాత్రమే ఈ రిలాక్సేషన్ ఇస్తారు ఫ్రెండ్స్. అంటే 4 years కంప్లీట్ అయి ఉండేటువంటి ఎల్హెచ్జి అఫీషియల్స్ని హెచ్హెచ్జి 2గా ప్రమోషన్ ఇస్తారు ఫ్రెండ్స్. సో అయితే ఈ 2024కి సంబంధించి డిపిసి కండక్ట్ చేసేటప్పుడు అప్పుడు ఖచ్చితంగా ఆ ఎల్హెచ్జి క్యాడర్లో 6 సంవత్సరాలు ఉండాల్సిందే ఫ్రెండ్స్. సో అయితే దీనికి సంబంధించి ఈ హెచ్హెచ్జి 2 ప్రమోషన్స్ 2022-23కి సంబంధించి ఇవ్వడానికి ప్రయత్నించినప్పుడు కొంతమంది కోర్టుని ఆశ్రయించారు ఫ్రెండ్స్. అందువల్ల ఆంధ్రప్రదేశ్ సర్కిల్లో ఈ హెచ్హెచ్జి 2 పోస్టులకు సంబంధించి ఫిబ్రవరిలో ఆర్డర్ రిలీజ్ అయినప్పటికీ ఇప్పటి వరకు ఇవ్వలేదు ఫ్రెండ్స్. అయితే దానిపైన రీసెంట్గా మన డిపార్ట్మెంట్ ఆ కోర్టుకి వారు ఎవరైతే కోర్టుకి వెళ్ళారో అన్ని పోస్టులు మాత్రమే పెండింగ్ పెడతాం, మిగిలిన పోస్టులు ఫిలప్ చేసుకుంటాం అని రిక్వెస్ట్ చేయడంతో అది కోర్టు అంగీకరించింది ఫ్రెండ్స్. సో అందుకోసమే ఇప్పుడు దీనికి సంబంధించి డిపిసి కండక్ట్ చేయబోతున్నాం. జనవరి 2022 నాటికి 4 సంవత్సరాలు పూర్తయిందో అలాంటి వారు, అలాగే జనవరి 2023కి ఎవరికైతే 4 సంవత్సరాలు పూర్తయిందో ఎల్హెచ్జి క్యాడర్లో, సో అలాంటి వారి యొక్క సర్వీస్ బుక్లు అప్పార్సు ఇవన్నిటిని కూడా సర్కిల్ ఆఫీస్కి పంపించండి అని ఈ లెటర్ మన అన్ని రీజన్స్కి పంపించడం జరిగింది ఫ్రెండ్స్. సో కాబట్టి అతి త్వరలో మన ఎల్హెచ్జిలో పనిచేస్తున్నటువంటి 4 years కంప్లీట్ అయిన అంటే 2022-23కి వాళ్ళందరికీ కూడా హెచ్హెచ్జి 2 ప్రమోషన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్.
అయితే ఇలా వన్ టైం రిలాక్సేషన్ ఇచ్చినప్పటికీ చాలా HHG2 పోస్టులు వేకెంట్గానే ఉండబోతున్నాయి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ 4 years సర్వీస్ కంప్లీట్ అయినటువంటి వారు కూడా చాలా తక్కువ మందే ఉన్నారు ఫ్రెండ్స్. అయితే అదే RMS విషయానికి వస్తే ఇక్కడ కోర్టు కేసులు ఏమీ లేవు కాబట్టి అదేవిధంగా HHG2 పోస్టులు చాలా తక్కువ ఉంటాయి ఫ్రెండ్స్. ఎందుకంటే RMSలో క్యాడర్ రీస్ట్రక్చరింగ్ జరగలేదు కాబట్టి LHG పోస్టులైనా HHG2 పోస్టులైనా తక్కువే ఉన్నాయి. సో ఆ HHG2 పోస్టులని ఆల్రెడీ ఫిలప్ చేసేసారు ఫ్రెండ్స్. సో ఈ ముగ్గురు మన ఏపీ సర్కిల్లో LHG నుంచి HHG2కి ప్రమోషన్ అయ్యారు ఫ్రెండ్స్. సో ఇది 2022-23 సంవత్సరానికి గాను రిలాక్సేషన్ ఇవ్వడం వల్ల వీరికి ఈ HHG2 పోస్టులు వచ్చాయి ఫ్రెండ్స్. సో అది ఫ్రెండ్స్. సో మరొక మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.